ఈరోజు మనం పెరిమీటర్ ఇంకా ఏరియా అంటే ఏంటి, స్క్వేర్కి ఇంకా రెక్టాంగిల్కి వీటికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని తెలుసుకుందాం. పెరిమీటర్ అంటే ఒక షేప్ యొక్క చుట్టుకొలత. అంటే ఇది ఒక స్థలముకి లేదా ఫెన్సింగ్ వేయటానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఒక రెక్టాంగిల్ని తీసుకుందాం. దీనిలో 4 రైట్ యాంగిల్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి. ఎదురెదురుగా ఉన్న సైడ్స్ యొక్క కొలతలు సమానం. ఈ సైడ్కి ఈ సైడ్కి ఇంకా ఈ సైడ్కి అవన్నీ సమానం. వీటిని ABCD అని అనుకుందాం. AB యొక్క పొడవు 7 అని, BC యొక్క పొడవు 5 అని అనుకుందాం. అప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఎంత అవుతుందో చూద్దాం. దీన్ని ఒక స్థలము అని, దానికి ఫెన్స్ వేయటానికి ఎంత పొడవున వేయాలి అని తెలుసుకోవాలంటే దానికి పెరిమీటర్ కనుక్కోవడం ఎంతో అవసరం. AB పొడవు 7 ప్లస్ BC పొడవు 5 ప్లస్ CD పొడవు 7 ప్లస్ DA పొడవు 5. కావున పెరిమీటర్ ఆఫ్ ABCD rectangle is equal to 7 plus 5 plus 7 plus 5. 7 plus 5 12, అలాగే 7 plus 5 12. కాబట్టి మొత్తం 24. మనం ఇప్పుడు స్క్వేర్ని తీసుకుందాం. ఇది రెక్టాంగిల్లో స్పెషల్ కేస్. దీనిలో అన్ని సైడ్స్ సమానంగా ఉంటాయి. రెక్టాంగిల్ లాగానే అన్ని యాంగిల్స్ రైట్ యాంగిల్స్ అయి ఉంటాయి. చూడండి, దీన్ని ABCD అని అంటాను. ఈ స్క్వేర్ పెరిమీటర్ 36 అని అనుకుందాము. ఇప్పుడు దీని భుజాల కొలత ఎంత అన్నది తెలుసుకుందాం. ఒక భుజం AB యొక్క కొలత X అని అనుకుందాము. స్క్వేర్లో భుజాలన్నీ సమానం కావున BC కొలత X అవుతుంది, CD కొలత X అవుతుంది, అలాగే AD కొలత కూడా X అవుతుంది. కావున దీని పెరిమీటర్ X ప్లస్ X ప్లస్ X ప్లస్ X అని మనం రాయొచ్చు. కాబట్టి X ప్లస్ X ప్లస్ X ప్లస్ X 4X. ఇది 36కి సమానం అని ప్రాబ్లంలో ఇచ్చారు కదా. కావున 4X = 36. రెండు వైపులా 4తో భాగించితే మనకి ఎంత వస్తుంది? X = 9 వస్తుంది. కావున ఇది 9/9 స్క్వేర్. అంటే అన్ని భుజాల కొలత 9 ఉంటుంది అని అర్థం. ఇప్పుడు మనము ఏరియా గురించి నేర్చుకుందాం. ఏరియా అంటే ఆ షేప్ 2 డైమెన్షన్లో ఎంత స్థలం ఆక్రమిస్తుంది అనే అర్థం. ఉదాహరణకి మనకి 1/1 స్క్వేర్ ఉందనుకుందాము. 1/1 అంటే దీని భుజాలు అన్నీ కూడా 1 కొలత కలిగి ఉన్నాయని అర్థం. ఉదాహరణకు పక్కనే ఉన్న రెక్టాంగిల్ని చూసినట్లయితే దీన్ని 5/7 రెక్టాంగిల్ అనవచ్చును. రెండిటి కొలతలు తెలిస్తే వాటి ఎదురుగా ఉన్న వాటి కొలత సమానము కావున మొత్తం 4 కొలతలు తెలిసినట్లే. అలాగే స్క్వేర్కి కూడా మనం ఏ షేప్దైనా ఏరియా కనుక్కోవాలంటే దాంట్లో ఎన్ని 1/1 స్క్వేర్లు ఉండవచ్చు అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. రెక్టాంగిల్ యొక్క ఏరియా AB పొడవున 7 సమాన భాగాలు చేస్తాను. అలాగే AD పొడవున 5 సమాన భాగాలు చేస్తాను. ఇప్పుడు చూస్తే AD పొడవున
5 1 భాగాలు, అలాగే DC పొడవున 7 1 భాగాలు ఉన్నాయి. కావున మొత్తం 1/1 స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 5 × 7 35 ఉన్నాయి. అంటే ఈ ABCD రెక్టాంగిల్ యొక్క ఏరియా 35 స్క్వేర్స్ అని అర్థము. ఇప్పుడు ఉదాహరణకు ఇంకొక రెక్టాంగిల్ని తీసుకుందాము. దాని పొడవు 2, వెడల్పు అర అని అనుకుందాం. అంటే దాని ఏరియా ఎంత అవుతుంది? 2 × అర 1 అవుతుంది. దీనిలో 1/1 స్క్వేర్ సగాన్ని వేయడానికి వస్తుంది. 1 సగము ప్లస్ 1 సగము అంటే మొత్తం 2 సగాలు కలిపి 1 అవుతుంది. ఇప్పుడు ఒక స్క్వేర్ని తీసుకుందాము. దీనిని XYZS అని అందాము. ఒక భుజము కొలత 2 అనుకుంటే అన్ని భుజాలు సమానం కావున 2 అవుతాయి. XYZS ఏరియా ఎంత? స్క్వేర్ అనేది రెక్టాంగిల్లో ఒక స్పెషల్ కేస్ కావున దీని ఏరియా కూడా 2 సైడ్స్ యొక్క కొలతల్ని గుణిస్తే వస్తుంది. కావున 2 × 2 = 2 స్క్వేర్ = 4 వస్తుంది. ఈ స్క్వేర్లో 4 1/1 స్క్వేర్స్ ఉంటాయని అర్థం. అంటే 1/1 స్క్వేర్స్ 4 గీయవచ్చును.